నగర్ మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యప్రభ వాహన సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సహా పలువురు ముఖ్య నేతలున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాతల సహాయంతో పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కరీంనగర్ పాత బజార్లో ఉన్నటువంటి చాలా చారిత్రాత్మకమైనటువంటి మహిమ కలిగినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 9వసారి విజయంగా అందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా భగవంతుని వేడుక జరుగుతూ ఉంది. గౌరవ మాజీ మంత్రి గతంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయాలకు అతీతంగా పట్టణ పుర ప్రముఖులు, రాజకీయ పార్టీలు అందరం కలిసి ఈరోజు దేవుని సేవలో తరించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కావచ్చు, స్థానికంగా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాతలుగానే కాకుండా ఉత్సవం విజయవంతమై యజ్ఞం కావచ్చు, మరి పూజలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు సఫలీకృతమై ఆ భగవంతుని ఆశీర్వచనం పొందే విధంగా జరగడం మరి ఆ భగవంతుని యొక్క సంకల్పం, భగవంతుని యొక్క ఆశీర్వచనం. తప్పకుండా ఇంకా సమ్మక్క సారక్క 31 దృష్ట్యా 1వ తారీఖు నాడు మరి ప్రదర్శన ఉంటుంది. రేపు ఎదుర్కోలు, ఎల్లుండి కళ్యాణం కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. భక్తులందరూ మరి దేవుడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని సందర్భంగా కోరుతూ అందరి కార్యక్రమం ఇది. ఆ భగవంతుని వేడుక అందరూ పాల్గొనాల్సిందే సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటున్నారు. అటు బీజేపీలు విమర్శలు చేస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ విమర్శ చేస్తుంది. అధికార పార్టీ ఏమంటుంది సార్? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇలా నవో వెంకటేశ దేవుని దగ్గరికి వచ్చిన తప్పకుండా బండి సంజయ్ గారి వ్యాఖ్యల మీద స్పందిస్తాం. మా ప్రభుత్వం చట్టంలో ఎటువంటి కక్షపూరితమైనటువంటి అంశాలు లేకుండా చట్టం తన పని తను చేసుకోవాలని కోరుకుంటుంది. కరీంనగర్ పాత బజార్లో ఉన్నటువంటి చాలా చారిత్రాత్మకమైనటువంటి మహిమ కలిగినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 9వసారి విజయంగా అందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా భగవంతుని వేడుక జరుగుతూ ఉంది. గౌరవ మాజీ మంత్రి గతంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయాలకు అతీతంగా పట్టణ పుర ప్రముఖులు, రాజకీయ పార్టీలు అందరం కలిసి ఈరోజు దేవుని సేవలో తరించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కావచ్చు, స్థానికంగా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాతలుగానే కాకుండా ఉత్సవం విజయవంతమై యజ్ఞం కావచ్చు, మరి పూజలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు సఫలీకృతమై ఆ భగవంతుని ఆశీర్వచనం పొందే విధంగా జరగడం మరి ఆ భగవంతుని యొక్క సంకల్పం, భగవంతుని యొక్క ఆశీర్వచనం. తప్పకుండా ఇంకా సమ్మక్క సారక్క 31 దృష్ట్యా 1వ తారీఖు నాడు మరి ప్రదర్శన ఉంటుంది.